తదుపరి తులారాశి. నూతన వస్తు లాభాలు పొందుతారు. సంతానాన్ని క్రమశిక్షణగా పెంచుతారు. మీరు చేసే పనులు ఫలిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కళలు, రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, కంప్యూటర్ విద్య మొదలగు విషయాలు సఫలవంతం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దైవికంతో పొగవేయండి, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు పుబ్బా నక్షత్రంలో పుట్టారు. సింహరాశి ఆమెది. లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాగుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా, న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి